సినిమా అంటే అరుపులు, ఫైట్లు అనుకుంటాం భయ్య. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి భయ్య, మనసుని హత్తుకుంటాయి భయ్య. అలాంటి సినిమాల్లో ఒకటి రీసెంట్‌గా ఒక సినిమా రిలీజ్ అయింది భయ్య. సినిమా పేరు వచ్చేసి 'సిరాయ్'. సినిమా విషయానికి వస్తే సినిమా ట్రూ లవ్ స్టోరీ భయ్య. సినిమా మీరు చూస్తే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి భయ్య. కన్నీళ్ళు అలా వస్తాయి. స్టోరీ విషయానికి వస్తే, ఈ స్టోరీ గురించి చెప్పాలి అనుకుంటే, ఒక పోలీస్ స్టేషన్, ఒక కోర్టు, ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఈ సినిమా మొత్తం స్టోరీ ప్లాట్ అంతా వాళ్ళ చుట్టూ మాత్రమే తిరుగుద్ది భయ్య. స్టోరీ గురించి మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి భయ్య. ఎలాగంటే నేను ఒక పదం విన్నాను భయ్య, లాంగ్ టర్మ్ ఎస్కాట్. వీళ్ళు అని ఈ సినిమాలో వాడారు భయ్య. ఈ సినిమాలో వాడారు ఇది లాంగ్ టైమ్ ఎస్కాట్ అనేది. ఇతను ఆ పర్సన్ని తీసుకొని ఒక కోర్టుకి తీసుకెళ్ళడానికి ఈ ఎస్కాట్ని అరేంజ్ చేస్తాడు భయ్య. ఈ ఎస్కాట్ తనకి హెల్ప్ చేస్తాడు, బయటికి రావడానికి హెల్ప్ చేస్తాడు. ఎలా వచ్చాడు, ఈ 5 ఏళ్ళు ఎలాగా హీరో జైల్లో ఉండిపోయాడు, ఇవన్నీ ఈ సినిమాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు భయ్య. డైరెక్టర్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి సినిమాలు మన తెలుగులో రావు భయ్య. ఎందుకు తీసారు ఇలాంటి సినిమాలు? తెలుగులో వస్తే మనకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది భయ్య. కానీ ఎందుకు రావట్లేదో అర్థం కాదు. మన వాళ్ళు ఫైట్లు, కార్లు ఎగురుతాయి, అలాగే ఇలా ఫైట్లు కత్తులతో నాటితో చేస్తారు భయ్య. కానీ ప్యూర్ లవ్ స్టోరీ. నాకు సినిమా చూస్తున్నప్పుడు అసలు ఒక్కటే భయ్ ఏడుపు వచ్చేసింది. అసలు సినిమా చూస్తుంటే కళ్ళంట నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. స్టోరీ ఎలా ఉంటుందంటే, ఈ హీరోయిన్ లవ్ స్టోరీ భయ్. అది హీరో లవ్ చేసుకుంటారు. ఇప్పటి నుంచి అంటే కాలేజ్ డేస్ నుంచి లవ్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళ ఇంట్లో తెలుస్తుంది. అంటే వీళ్ళ ఇంట్లో తెలిసి వీళ్ళ ఫాదర్కి తెలుస్తుంది. ఫాదర్ వచ్చేసి చంపేస్తాడు. ఫాదర్ని ఎలా చంపేస్తాడంటే, అనుకోకుండా వాళ్ళ మదర్ని కొడతాడు. హీరోయిన్ వాళ్ళ ఫాదరు హీరో కొట్టడం జరుగుతుంది కాబట్టి అలాగా అనుకోకుండా హీరో తోసేస్తాడు. హీరోయిన్ ఫాదర్ చనిపోతాడు. తర్వాత వీళ్ళు జైల్లో లొంగిపోతారు. ఇది జరుగుతుంది. వాళ్ళ యాక్టింగ్ నుంచి మాట్లాడుకుంటే విక్రమ్ ప్రభు గారు ఎక్సలెంట్గా యాక్ట్ చేయడం జరిగింది. తన రోల్లో అలా జీవించేశాడు ఆయన. హీరో కూడా చాలా బాగా నటించాడు. హీరోయిన్ అయితే ఎక్సలెంట్ అసలు. కానీ చాలా ఎక్సలెంట్గా చేశారు ముగ్గురు కూడా. ఈ ముగ్గురు చుట్టూరు చాలా స్టోరీ సూపర్గా వెళ్తుంది. ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు, అలాగే మీకు బోరింగ్ అనిపించదు. మెయిన్ సినిమా ఏం జరుగుతుంది అనుకుంటారు తప్ప సినిమా మాత్రం ఎక్కడ బోరు అని అనిపించదు. ఈ వీకెండ్లో మంచి సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమా చూసాను భయ్య. ఈ సినిమాకి చాలా పాజిటివ్గా ట్రూ లవ్ స్టోరీతో కూడిన స్టోరీ భయ్య. ఇది పక్కా చూడండి. 100% నేను
ఇస్తా. ఈ సినిమాకి మీకు నచ్చుద్దని 100% నేను ఇవ్వగలను.